అసలు మాకు ఎలా స్టార్ట్ చేయాలో ఏం చెప్పాలో ఏంటో కూడా అసలు అర్థం కావట్లే. ఇలాంటి వీడియో కూడా ఒకటి చేస్తామా అని మాకు ఇప్పటికీ కూడా నమ్మకం కుదరట్లేదు. అందుకే అసలు ఏం చెప్పాలి మీతో, ఎలా చెప్పాలి అసలు ఏం అర్థం అవ్వలేదు. ప్రాక్టీస్ చేద్దామన్నా చేయలేని కాన్సెప్ట్, ప్రాక్టీస్ చేద్దామన్నా అసలు చేయలేని కాన్సెప్ట్. ఇన్ని సంవత్సరాలు యూట్యూబ్ దాంట్లో అసలు అన్ఇమాజినబుల్, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇలాంటి వీడియో ఒకటి షూట్ చేస్తాను సీరియస్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు థంబ్నెయిల్ బట్టి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు వీడియోలో మేము మా లైఫ్లో అనుకోని ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట. సో అదేంటంటే నాట్ ప్లాన్ హ్యాపీ న్యూస్. అసలు ప్లాన్ చేసింది చెప్తున్నానుగా, అసలు అంటే కలర్లో కూడా నేను అనుకోలేదు. నేను కానీ ప్రవీణ్ కానీ అటు సైడ్ మా మమ్మీ వాళ్ళు కానీ ఎవ్వరు అసలు అనుకోలేదు. మేమే అనుకోలేదండి, నీకు ఎవరేమనుకుంటారు చెప్పండి. సో అనుకోలేదు అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే సో ప్రవీణ్ చెప్తారనమాట ఏం చెప్పాలి. నాకు తెలియట్లేదు యాక్చువల్గా. లేదంటే ఏం చెప్పాలి అంటే జరిగిన సినారియో, నువ్వు పీరియడ్స్ మిస్ అయ్యి అన్నప్పుడల్లా అని చెప్పిన తర్వాత నేను అసలు 1% కాదు కదా, 0.001% కూడా ప్రెగ్నెన్సీ అని అనుకోలేదు. నా భయం అంతా ఏంటి అంటే లైక్ గతంలో ఏదైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ ఇష్యూ వచ్చిందో, నీకు అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మళ్ళీ అలాగానే ఏంటి స్టార్ట్ అయింది, వెయిట్ తగ్గావు కదా, ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే లైక్ నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా, నేనే ఆన్సర్ చేసుకుని సర్ది చెప్పుకుంటున్నా. సరే హాస్పిటల్కి వెళ్దాం అన్న దీంట్లో ఉన్నా. బట్ మొత్తం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. కాదు ఫస్ట్ మనం న్యూస్ చెప్తే బెటర్. న్యూస్ చెప్పిన తర్వాత ఇవన్నీ షేర్ చేసుకుంటే బెటర్ కదా. నేను నువ్వు న్యూస్ చెప్తావని అంటున్నా. న్యూస్ ఏం లేదు, లైక్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ 3 ఈజ్ నౌ బికమింగ్ 4. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్ అనాలా? అంతేనా? కరెక్టేనా? సో అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు అనమాట. అందువల్ల అడుగుతున్నా అది ఇది కరెక్టేనా కాదని. సో రీసెంట్గా నేను ప్రెగ్నెంట్ అయ్యా. సో కన్సీవ్ అయ్యాను అనమాట. సో యాక్చువల్గా అదే ఈ ఇంట్లో ప్రెగ్నెంట్ న్యూస్ చూసిన తర్వాత ఫర్ కన్ఫర్మేషన్ జస్ట్ డాక్టర్ విజిట్ చేసి ఇప్పుడే డాక్టర్ దగ్గర నుంచి వచ్చి స్టార్టెడ్ ద వీడియో అనమాట. వీడియో స్టార్ట్ చేసాము. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాం ఏంటనేది మాకు కూడా క్లారిటీ లేదు. కాకపోతే మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ అంటే ఇది ఇమీడియట్గా ఇప్పుడు న్యూస్ తెలిసింది కాబట్టి లైక్ ఆ ఫ్రెష్నెస్, ఆ న్యూస్ యొక్క ఫ్రెష్నెస్ అది అండ్ ఆ హ్యాపీనెస్ అనేది ఫేస్లో ఉంటుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు దే వర్ వెరీ ఎక్సైటెడ్. బట్ మూమెంట్ మేము క్యాప్చర్ చేయలేకపోయాము బికాస్ దూరంగా ఉండడం వల్ల. బట్ వెళ్దాం అనుకుంటున్నాం సడన్గా, లైక్ చెప్పాం కదా సడన్గా ఒకసారి విజిట్ చేద్దాము న్యూస్ చెప్పిన తర్వాత సడన్గా అంటే వస్తున్నాం అని చెప్పకుండా వెళ్దాం అని వెళ్ళి ట్రై టు క్యాప్చర్ ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ లైక్ నాట్ షూర్ అది ఎంతవరకు సక్సెస్ అవుతామని చెప్పలేదు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరికి చెప్పకూడదు, 5 నెలలు 5th మంత్ వచ్చే వరకు ఎవరికి చెప్పకూడదు. బేసిక్ గా ఈ న్యూస్ అనేది నార్మల్ గా అందరికి చెప్పరు కదా. లైక్ అందు గురించనే ఇమ్మీడియట్ గా రివీల్ చేయకుండా ఆ ఫ్రెష్నెస్ పోకూడదని ఇమ్మీడియట్ గా షూట్ చేస్తున్నాము. తర్వాత అప్లోడ్ చేద్దాం. మీ అందరికి చెప్తే ఏదో అవుతుంది చేస్తుందని కాదు. బేసిక్ గా ఇది మా మమ్మీ వాళ్ళకి, అత్తమ్మ, మామయ్య గారు వీళ్ళకే తెలుసు. అంటే మా అక్క వాళ్ళకి వీళ్ళకే తెలుసు. ఇంకా పెద్దగా అసలు ఎవ్వరికి తెలియదు అనమాట. సో మేము ఇప్పటికిప్పుడు కూడా మమ్మీ వాళ్ళకి చెప్పామంతే. ఎందుకంటే బేసిక్గా మేమే నమ్మలేకపోయాం. మేమే అసలు జస్ట్ నార్మల్గా ఎందుకు పీరియడ్స్ రావట్లేదు. యాక్చువల్గా నాకు పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యింది ఎప్పుడంటే నేను ఇంతకుముందు మీకు చెప్పా. అసలు మేము ఎందుకు నమ్మలేకపోతున్నాం అనేది చెప్తాను. ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 11 years అయింది. మా మ్యారేజ్ 2014లో అయింది. సో 11 years. మిట్టుగాడి పుట్టి 10 years. మిట్టుగాడు ఏంటంటే మాకు చాలా తొందరగా వాడు కన్సీవ్ అనమాట. వాడు 1.5 month తర్వాత నేను పీరియడ్స్ మిస్ అయింది. సో అలా కన్సీవ్ అయ్యాను. దాని తర్వాత మేము ఢిల్లీలో లివ్ చేస్తున్నప్పుడు చాలా డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. నాకు థైరాయిడ్ చిన్నప్పటి నుంచి ఉంది. థైరాయిడ్ వాడిన తర్వాత థైరాయిడ్ వాడడం మానేసాను అనమాట. ఒక డాక్టర్ మిస్గైడెన్స్ వల్ల వాడడం మానేసి. నేను అందుకే చాలా వీడియోస్లో నేను మీకు చెప్పాను థైరాయిడ్ టాబ్లెట్స్ మాత్రం అసలు మిస్ చేసి మీరు రిస్క్లో పడకండి అని చెప్పి. సో అప్పుడు ఏంటంటే డ్రాస్టిక్గా 30-35 kgs నేను వెయిట్ గెయిన్ అయిపోయాను. అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నా. దాని తర్వాత మీకు 1.5 year నుంచి నేను ఎలా అయితే వెయిట్ లాస్కి ట్రై చేశాను, ఎంత 30 kgs తగ్గాను అనేది మీ అందరికీ తెలుసు కదా. అంటే లైక్
చెప్పాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే బెటర్ హెల్త్. అంతకుమించి లైక్ ఇది చాలా మంది డౌట్ పడ్డారు. ప్లాన్స్ కాదు, ఏం కాదు. మెయిన్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఉమెన్ ఆ సైకిల్ అనేది లైక్ రెగ్యులరైజ్గా ఉంటే దే విల్ బి హెల్దీ. అది ఇర్రెగ్యులర్గా ఉందంటే లైక్ వాళ్ళ మెంటల్ హెల్త్ బాగోదు, ఫిజికల్ హెల్త్ కూడా బాగోదు. నేను చాలా విషయంలో భయపడింది ఓన్లీ ఏంటంటే లైక్ ఎప్పుడు హెల్తీగా ఉండాలని అనుకున్నా. అందు గురించి వెయిట్ లాస్ అంటే లైక్ సపోర్టెడ్. నేను కూడా తనతో పాటు నేను వెయిట్ గెయిన్ అయ్యాను, సో నేను వెయిట్ లాస్ అయ్యా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంత బాగుంది, వెయిట్ లాస్ బాగా అయింది అంతా అనుకున్నాం. బట్ ఎప్పుడైతే పీరియడ్స్ మిస్ అయ్యిందంటే యాక్చువల్గా నేను ఫస్ట్ మంత్ మిస్ అయినా కూడా నాకు చెప్పలేదు. రీసెంట్గా ఒక 15-20 days బ్యాక్ డేట్స్ మిస్ అవుతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఒక డేట్, ఫర్ ఎగ్జాంపుల్ 10th డేట్ అనుకోండి, అప్పుడప్పుడు 15th రావడం, అప్పుడప్పుడు 18th రావడం, ఎప్పుడైనా బాగా వర్క్స్ ఉన్నప్పుడు కొంచెం ముందు రావడం, అలా అలా కంపల్సరీగా వచ్చేది. ఎప్పుడైతే వెయిట్ లాస్ అయ్యానో, వెయిట్ లాస్ అయినప్పటి నుంచి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే బాడీలో చాలా వరకు చేంజెస్ వచ్చిన తర్వాత, ఏదో మనకి సన్నమైన తర్వాత ఏదేదో అంటే మంచి మంచి బట్టలు వేసేసుకొని తిరిగాలి ఇదంతా కాదు. మెయిన్ నాకు హెల్త్ సెట్ అవ్వాలి. ఆ హెల్త్ ఇష్యూ ఏంటనేది నేను మీకు చెప్పా. బ్లీడింగ్ చాలా ఓవర్గా అయిపోయింది. 6 months కంటిన్యూస్గా ఫుల్ బెడ్ రిడన్ అయిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, వీడియోస్ ఆపేశాను. ఇదంతా ఒక స్టోరీ కూడా చెప్పా. నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఇది నా స్టోరీ అంతా తెలుసు, నా హెల్త్ ఇష్యూస్ కానీ జర్నీ కానీ తెలుసు. బట్ వన్స్ ఈ 1.5 year తర్వాత వెయిట్ లాస్ది కూడా చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు, చాలామంది ఫాలో కూడా చేశారు. అండ్ ఈ వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోయి నాకు అది చాలా హెల్తీ పాయింట్. మెయిన్ మన ఉమెన్కి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ అయితే మన బాడీ 99% హెల్తీగా ఉన్నట్టు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు చాలామందికి యూట్రస్ కామన్ ఇష్యూస్ వస్తున్నాయి, పీసీఓడి కానీ ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ. సో ప్రెగ్నెన్సీ గురించి అయితే మేము అసలు ప్లాన్ చేసుకోలేదు, అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతున్నాయి, దేవుడి దయవల్ల చాలు, ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా. అలాగని ఎప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడు ఆలోచించలేదు, అలాగని కావాలని కూడా అనుకోలేదు. కాకపోతే ఆడపిల్లలు ఎప్పుడైనా చూసినా మనకు ఆడపిల్లలు ఉంటే బాగుండేది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కిడ్ బేబీ బాయ్ కాబట్టి బేబీ గర్ల్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మిట్టు పడుకున్నాడు, వాడికి ఇంకా లైక్ హాస్పిటల్ అంటే మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. వాడు పడుకున్నాడు, లేచి వాడు లైక్ మేము హాస్పిటల్కి వెళ్తాం చెప్పలేదు, వర్క్ ఉందని, బ్యాంక్ వర్క్ ఉంది వెళ్ళి వస్తామంటే వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత వాడికి చెప్తే లైక్ వాడు అంటే మా దగ్గర ఆడున్నాడు కాబట్టి అట్లీస్ట్ వాడి రియాక్షన్ అయినా షూట్ చేద్దాం, లైక్ వాడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తర్వాత వాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు కదా, అందుకని వాడి రియాక్షన్ ఏంటనేది. ఎందుకంటే మేము ఇంట్లో చూసుకున్న తర్వాత వాడు చెప్పలే. అంటే ఇది మేము మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈ కిట్లో చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. మనం ఇది చూసి నేను చూసుకోవడం అయితే శుక్రవారం చూసుకున్నాను. అండ్ నాకు అది చాలా బాగా అనిపించింది. శుక్రవారం చూసుకున్నా అది సెంటిమెంట్గా పాప పడితే బాగుంటుంది అన్నట్టుగానే. సో అది చూసుకున్న తర్వాత వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గబగబా వెళ్ళిపోయాం అనమాట. సరే ఒకసారి చూసుకుందాం అంటే డాక్టర్ ఇది చూసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఓకే అని చెప్పేసి స్కాన్ చేసి కన్ఫర్మ్ చేస్తే దెన్ లైక్ ఓకే అంటే 1% ఒక 5% నమ్మాము. నేను ఎంత ఏడ్ చేశాను తెలుసా, అసలు ఎంత ఏడుపు వచ్చిందో నాకు. ఆ స్కానింగ్ చేసి డాక్టర్ ఉన్నంత వరకు చాలా కంట్రోల్ చేసుకున్నాను. డాక్టర్లో బయటకు వెళ్ళిన తర్వాత కళ్ళల్లో అలా నీళ్లు తిరిగేసే. అంటే అనిపించింది ఒక పక్క ఇంకోటి అనిపించింది, నార్మల్గా మనం ప్లాన్ లేకుండానే ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత కన్సీవ్ అయ్యేసరికి మనకి ఎంత హ్యాపీ అనిపించింది. వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇంకెంత ఎమోషనల్ అవుతారో అనిపించింది ఒక పక్క. బట్ సీరియస్లీ హాస్పిటల్లో మేడంతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎంత ఎమోషనల్ అయ్యింది తెలుసా. తను చాలా ఎమోషనల్ అవుతుందండి అది ఇది అని చెప్పి. సో చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. అండ్ హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన తర్వాత అయితే ఎంత ఎమోషనల్ అయ్యిందో నాకు. యాక్చువల్ నేను ఇందులో చూసిన తర్వాత నాకు ప్రవీణ్ ఎక్స్ప్రెషన్, నాకు ఎందుకో ప్రవీణ్ ఎక్స్ప్రెషన్ అసలు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదమ్మా అసలు ఏం జరుగుతుందా ఏంటి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అర్థం కాలే. షాక్. నేను చిన్న కన్ఫ్యూజన్ ఏంటి తెలుసా, 2 lines వస్తే పాజిటివ్ అండ్ నెగిటివ్, 1 line వస్తే నాకు కరెక్ట్ తెలుసు 2 lines వస్తే పాజిటివ్ అని, కానీ కన్ఫ్యూజ్ అయ్యా. బేసిక్గా మిటు గాడి టైం అయినప్పుడు కూడా నాకు పీరియడ్స్ మిస్ అయిన తర్వాత మా మ్యారేజ్ May 2 అయింది. మేము May 29th వెళ్ళాము హనీమూన్కి.
మే 29th మే మే అప్పుడు పీరియడ్స్ వచ్చింది. మే 29th అలా వెళ్ళాము. జూన్ పీరియడ్స్ మిస్ అయింది, అంతేనా? అంతే, జూన్ పీరియడ్స్ మిస్ అయింది. జూన్ పీరియడ్స్ మిస్ అయిన తర్వాత జూన్ పీరియడ్స్ మిస్ అయినప్పుడు నువ్వు ఆషాఢం అని చెప్పి మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో చూసుకున్నాం అనమాట. మా అక్క కిట్ అది తెప్పించింది. అప్పుడు మనకు పెద్దగా తెలియదు. అప్పుడు నాకు 19 years 20 years అనమాట. అండ్ తెలుసా కామెడీ ఏంటంటే 21st మిట్టుగాడు బాండ్. ఇప్పుడు నాకు 31 years అనమాట. 21 to 31 years, 10 years. బేసిక్గా నాకు పిల్లల మధ్య ఇంత గ్యాప్ అస్సలు నచ్చదు. ఏదైతే మన లైఫ్లో వద్దు చెయ్యము నచ్చదు అనుకుంటామో అదే జరుగుతుంది అనడానికి బెస్ట్ ఇది. ఒక విషయం చెప్తున్నానమ్మా, నచ్చదు అంటే మనం కావాలి అనుకుంటే ప్లాన్ చేసుకుని కరెక్ట్ 3 years తర్వాత 3 years గ్యాప్ లేదా 5 years గ్యాప్ అని అనుకుంటాం. దేవుడు మనకి ఇచ్చాడు అంటే బేసికల్గా నా మొర వాళ్ళకి ఇచ్చాడు, పాప కావాలన్నది. ఎప్పుడు అంత సీరియస్గా దేవుణ్ణి మొక్కడం కానీ దేవుణ్ణి అడగడం ఇలాంటిది ఏం లేదు. రీసెంట్గా బిజినెస్ పెట్టా కదా బీగార్జెస్. నేనైతే బీగార్జెస్ గురించి అనుకున్నా. బిజినెస్ గురించి కాదు కానీ చిన్నపిల్లలు ఆడపిల్లలు పట్టీలు వేసుకొని చిన్నపిల్లలు పట్లంగాలు వేసుకొని మన ఊరు గుళ్ళో తీసుకొస్తారా. నేను అనుకున్నా ఎప్పటికైనా కూతురుని ఇవి కష్టానికైనా సుఖానికైనా కొడుకు ఉంటాడు, కూతురు కూడా ఉండాలి. ఆ కూతురుని పెంచితే మనం ఒక రెస్పాన్సిబిలిటీ అంటే బాగుంటుంది. రేజింగ్ గర్ల్ చైల్డ్ అనేది లైక్ నాకు ఇష్టం అది. నేను అనుకున్నా అంటే లైక్ అడిగావండి దేవుణ్ణి ఇమ్మని అంతే తప్ప ఫోర్స్ఫుల్గా నాకు పక్కా కావాలి అని మొక్కడం అలాంటివి చేయలే. ఇస్తే బాగున్నావు, 3 ఉన్నావు, 4 అవుతాం, హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది అని చెప్పి. ఇది 2 lines 1 line ఎందుకు తెలియట్లేదని ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ ఎక్సైట్మెంట్తో మాట్లాడుతున్నారో మధ్యలో ఆపేస్తున్నాను నేను. మిట్టిగా టైం అయినప్పుడు నేను చెక్ చేసుకున్నప్పుడు మనకి ఐడియా ఉంటుంది. వెనకతలు మనం చదువుతాము, మనకు అప్పుడు నాలెడ్జ్ లేకపోయినా సరే ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదివి ఇప్పుడు తెలియకుండా ఎవరు లేరనుకోండి. బట్ అప్పుడు అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు, ఎందుకంటే నాకు డిగ్రీ 2nd yearలో మ్యారేజ్ అయింది. సో అప్పుడు వీటి మీద అంత అవగాహన అవి ఉండదు. దట్టు మ్యారేజ్ అయిన కొంతకాలానికి అయితే మనకి ఇవన్నీ కొంచెం తెలుస్తాయి, సిస్టర్స్ ద్వారానో ఎవరి ద్వారానో ఫోన్ల వల్ల ఎలా తెలుస్తాయి. అండ్ మాకు ముందు కూడా కాలేజ్ టైంలో కానీ పెళ్ళి అయ్యేంత వరకు మాకు ఆండ్రాయిడ్ మొబైల్స్ అవి లేవు. సో అప్పుడు 2 lines వచ్చిన తర్వాత పాజిటివ్ అని తెలిసింది. అప్పుడు ప్రవీణ్ లేరు నా పక్కన, ఆషాఢం కాబట్టి ప్రవీణ్ లేరు. సో అప్పుడు ప్రవీణ్ తెలీదు, ఇప్పటికీ కూడా తెలియదు అనమాట. అంత తెలుసుకోవాల్సిన అంత అవసరం కూడా రాలేదు ఇప్పటికి ప్రవీణ్కి. సో 1 line వస్తే ఏంటది, 2 lines అయితే ఏమైంది అని చెప్పేసి. అండ్ దట్టు ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేయడం వల్ల ముందు ఎప్పుడైనా పీరియడ్స్ మిస్ అయ్యాయనుకోండి, మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. లైక్ ఒక 5 days 10 days అండ్ వెంటనే మనం చూసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక 10 days 15 days వెయిట్ చేయాలి పీరియడ్స్ వస్తుందా లేదా, ఎందుకంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే తొందరగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి పీరియడ్స్ అనేవి. సో ఒక 10 days తర్వాత అలా చెక్ చేసుకోమని చెప్తారు. అండ్ నేను అది చూసుకొనే జస్ట్ నార్మల్గానే నేను ప్రవీణ్ పడుకున్నారు, నేను జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఫ్రైగా న్యూస్ ఆర్డర్ చేసుకొని ట్రై చూద్దాము ఏంటనేది. మాకు మెయిన్ భయం ఏంటంటే ప్రాబ్లం క్లియర్ అయింది కదా, మళ్ళీ సేమ్ ప్రాబ్లం స్టార్ట్ అయితే మేము అది తట్టుకోలేము. నేను తట్టుకోలేను, మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. అది అసలు చిన్న ప్రాబ్లం కాదు నా బాడీకి, చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం. నేను ఈ 1.5 సంవత్సరం నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ఇంత డైటింగ్ ఇంత ఇది ఎందుకు చేశానంటే అందు గురించి చేశాను అంతే తప్ప హెల్తీగా మెయిన్ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం. అది అంటే ఆ ప్రాబ్లం అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5-6 హాస్పిటల్స్కి వెళ్ళాం. 5-6 అంటే మంచి డాక్టర్స్ హైదరాబాద్లో పేరున్న గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాం, కానీ క్లియర్ ఎవరి దగ్గర పర్టికులర్గా అనుకున్నట్టుగా క్లియర్ అవ్వలేదు. బట్ లక్కీగా ఒక డాక్టర్ ఎవరో సెట్ అయ్యారు, అది మంచిగా సెట్ అయింది. తన వెయిట్ మెయిన్ ఆవిడ క్లారిటీగా చెప్పేశారు, వెయిట్ తగ్గిన తర్వాత ఏ మెడిసిన్ అయినా పని చేస్తుందమ్మా నువ్వు ఇంత వెయిట్ ఉన్నప్పుడు. సో అప్పుడు లిటరలీ 120 kgs నేను 120 kgs ఉన్నాను అప్పుడు. సో అది ఈ స్టోరీ అయితే అది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికీ కూడా మా హ్యాపీనెస్ అనేది. బట్ ఇప్పటికీ నాకు డౌట్, నాకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను డైట్ చేసిన తర్వాత నేను మీకు చెప్పాను కదా 70s అనేది నా టార్గెట్. 79లోకి వచ్చినా సరే నువ్వు అలా ఫేస్ పెట్టుకో, 79లోకి వచ్చినా సరే నా గోల్ అనేది నేను రీచ్ అయినట్టే అని చెప్పాను. బట్ ఇప్పుడు నేను ఉన్నది 93 kgs ఉన్నా, మళ్ళీ కొంచెం పెరిగాను అనమాట. 89లోకి వచ్చా లాస్ట్. 89లో ఉన్నప్పుడు అర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది, అటాక్ అయింది. మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత అర్థరైటిస్ ప్రాబ్లం గురించి కూడా మీకు చెప్పాను నేను, రొమటాయిడ్ అర్థరైటిస్ వచ్చింది. ఇప్పుడు హోమియోపతి యూజ్ చేస్తున్నా.
అంత సెట్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం సెట్ అయింది. ఎప్పుడో కానీ పెయిన్స్ రావు, బట్ రెగ్యులర్ మెడిసిన్ అనేది తీసుకుంటున్నానని చెప్పి హోమియోపతి డీటెయిల్స్ కూడా నేను మీకు ఇచ్చా కదా. సో 93 kgs ఉన్నప్పుడు కన్సీవ్ అయితే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయం. నేను మిట్టుగాడి కన్సీవ్ అయినప్పుడు 65 kgs ఉన్నా, 60 kgs ఉన్నా. వాడు కడుపులో పడ్డాక 69 వరకు వచ్చేసా, 69, 68, 69 వరకు వచ్చేసా. డెలివరీ తర్వాత మళ్ళీ 62కి వచ్చేసా. బట్ చెప్పాను కదా, వాడు పుట్టినాక మేము వాడు 5th monthలో ఢిల్లీ షిఫ్ట్ అయ్యాము. అక్కడ వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట బాగా. సో ఇదంతా అయింది అది. అండ్ ఇది ఈ న్యూస్ మమ్మీ వాళ్ళకి చెప్పినప్పుడు మమ్మీ నేను నీళ్ళు పోసుకున్నాను అని చెప్పా. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కార్లో చెప్పాను అనమాట. మా అక్కకి కూడా కార్లో వీడియో కాల్ అది చేసాము, మా మామయ్య గారి వాళ్ళకి కూడా అలాగే చెప్పాము. సో ఆ మమ్మీకి చెప్పాను, నిజం జోకులు వేస్తున్నావా, ఏమన్నారు డాక్టర్, పీరియడ్స్ ఎందుకు రాలేదు. మమ్మీకి కూడా భయం అనమాట, మళ్ళీ ఆ ప్రాబ్లం ఎంత వచ్చేస్తుందో అని. సో మమ్మీ వీళ్ళందరూ భయపడేది అందుకే, మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చేస్తుందేమో, మళ్ళీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవుతున్నాను కదా అని చెప్పి. సో నిజమే ఏంటి మాట్లాడుతున్నావు, అది నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఇదంతా మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్లో ఉన్నాం అనమాట. ఏం జరుగుతుందో ఏంటి ఇదంతా ఏం అర్థం కాలేదు. సో ఓకే చెప్దాము. ఇప్పుడు మనకి ఏమైనా న్యూస్ తెలిసినప్పుడు ఫస్ట్ మనం నమ్మాలి. మనం ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి, మనం నమ్మాలి. ఆ తర్వాత అప్పుడు ఒక్కొక్కరికి ఇంకెవరికి చెప్పొద్దు, ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ ఇంకెవరికి చెప్పొద్దు. సో అలా నేనైతే అన్నా పోనీ మళ్ళీ ఇంకొకసారి వేరే కిట్ నేను తెస్తా, కొన్ని మెడికల్ షాప్కి వెళ్ళి ఇది ఆన్లైన్లో పెట్టావు కదా, ఇంకో కిట్ తెస్తా, చెక్ చేసుకో, అది కూడా పాజిటివ్ అయితే అప్పుడు వెళ్దాం హాస్పిటల్కి. అంటే కిట్ తప్పు అవుతుందేమో అంటే అంత ఉన్నాం, అంత నమ్మకం లేకుండా ఉన్నాం అనమాట. లైక్ సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకని అనమాట. సో అది. అండ్ చాలామంది గెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు కాదు గెస్ట్ చేసింది, నేను వెయిట్ లాస్ అయిన తర్వాత అక్క ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారా, లేదంటే ఇంకో కామెడీ ఏంటి తెలుసా, మిట్టు గాండి హాస్టల్లో వేసిన తర్వాత ఒకరు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను ఆ వీడియో గురించి కూడా ఇంతకుముందు చెప్పాను, చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానికి ఒకరు కామెంట్ పెడితే ఇంకొకరు దానికి ఎందుకు కామెంట్, ఏమో అండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు చికెన్ ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారేమో, మీకు ఎందుకండి. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఏం మేము ప్లాన్ చేయలేదు, మేము ఏమనుకోలేదు, వీళ్ళే క్వశ్చన్లు వేసుకొని వీళ్ళే సమాధానం చెప్పుకుంటున్నారని చెప్పి. సో అదంతా నేను మనసులో ఉన్నదంతా షేర్ చేసుకుందామని చెప్పి ఇలా మాట్లాడుతున్నాను. సో అది ఈరోజు న్యూస్ అయితే పెద్ద న్యూస్ అయితే. సో ఇక నుంచి మనం బోల్డ్ అని మంచి పాజిటివ్ వీడియోస్ చేసుకుందాం. సో ఎలా ఉంటుందో ఏంటో నాకు ఇంకా తెలీదు. మిట్టుగాడి ప్రెగ్నెన్సీలో అయితే అసలు నాకు కాంప్లికేషన్స్ అనేవి ఏం లేవు. ప్రెగ్నెన్సీ ఫస్ట్ తెలిసినప్పటి నుంచి లాస్ట్ వరకు అసలు ఏ కాంప్లికేషన్స్ లేవు. లాస్ట్లో డెలివరీ టైంలోనే ఏం లేవు, క్రేవింగ్స్, వామిటింగ్స్. హుదూ తుఫాన్ వచ్చింది వాగుడుతూ వాడు పుట్టిన సంవత్సరం వైజాగ్ హుదూ తుఫాన్ వచ్చింది కదా, నాకు అప్పుడు హుదూ తుఫాన్ అప్పుడు ముందు ఇయర్ కడుపులో పడ్డప్పుడు, అక్టోబర్లో అప్పుడు వచ్చింది తుఫాను. కడుపులో పడ్డప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా, 5th month ప్రెగ్నెంట్ అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డా, 10 రోజులు కూడా సూపర్ ఇబ్బంది పడ్డా అనమాట. సో బాగా గుర్తు వాడి టైంలో. బట్ కాంప్లికేషన్స్ ఏం లేవు, హ్యాపీగా అయిపోయింది మొత్తం అంతా. కాకపోతే డెలివరీకి కొంచెం వాడు ఇబ్బంది పెట్టాడు అనమాట. పేగు చుట్టేసుకున్నాడు 2 సార్లు. పేగు చుట్టుకున్న తర్వాత నాకు ఉమ్మనీరు బర్స్ట్ అయిపోయింది అనమాట ఇంటి దగ్గర. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. నార్మల్ స్కాన్కి తెలియకపోతే పెద్ద స్కాన్ తీశారు. అప్పుడు మళ్ళీ ప్రవీణ్కి కాల్ చేసి ప్రవీణ్ ఫ్లైట్ పట్టుకొని వచ్చారు. నైట్ అంతా నార్మల్ డెలివరీకి ట్రై చేసాము. అండ్ పెయిన్స్ కూడా వచ్చాయి. నార్మల్ డెలివరీకి ట్రై చేసి నైట్ అంతా ట్రై చేస్తే ఒక్కసారి తీసుకున్నాడు పేగు వాడంతటి వాడు, ఇంకొకసారి తీసుకోలేకపోయాడు అనమాట. జంజి వేసుకుంటారు అంటారు కదా చాలామంది, అలా వేసుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్ మమ్మల్ని అంతటి మమ్మీ ఏమో నార్మల్ డెలివరీయే చేయండి, సిజేరియన్ వద్దు అని కూర్చుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మిత్ ఉంటుంది కదా, సి సెక్షన్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతారు, ఆ కుట్లు అవన్నీ చాలా వెయిట్ గెయిన్ అయిపోతారు, ఆ ప్రాసెస్ అంతా. అండ్ బాడీ వీక్ అయిపోద్ది. నాకు ముందు నుంచే కొంచెం బాడీ వీక్ ఉంటుంది ఈ ఒబెసిటీ వల్ల అని చెప్పి మమ్మీ ఫస్ట్ నుంచి వాకింగ్ ఇవన్నీ బాగా చేయించేదనమాట. సో నైట్ అంతా ట్రై చేసిన తర్వాత కుదరలేదు. మళ్ళీ మార్నింగ్ డాక్టర్ అందరినీ కూర్చోబెట్టి ఆ బొమ్మ పెట్టి, మీకు మీ పిల్లోడు ఇలా చుట్టుకున్నాడు, సో మీకు
వాడు తీసుకోవడానికి ఉమ్మనీరు బర్స్ట్ అయిపోయి లోపల ఫ్లూయిడ్ జారుడు అనేది ఉండదు, లేకపోవడం వల్ల ఏంటంటే స్ట్రక్ అయిపోయాడు అనమాట. స్టక్ అయిపోవడం వల్ల కంపల్సరీ సిజేరియన్ పడుతుంది అని చెప్పి సిజేరియన్ చేశారు. ఇంకా సిజేరియన్ పెయిన్స్ అవన్నీ చాలా కామన్ అనుకోండి. అండ్ వాడు పుట్టిన తర్వాత వాడి ఫస్ట్ క్రై మాత్రం అసలు మర్చిపోలేను. నేను డెలివరీ నేను ఈ స్టోరీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా వీడియోస్లో ఈ స్టోరీ మీకు చెప్పా, ఎంతమంది విన్నారో లేదో. నేను ఆపరేషన్ థియేటర్లో నాకు ఆపరేషన్ అవుతుంది, ప్రవీణ్ ఫోన్ చేశాను, డాక్టర్ ఫోన్ చేసి ఇచ్చారు, మీ హస్బెండ్ నెంబర్ చెప్పాము మనం కాల్ చేద్దామని. ఆయన అలా మాట్లాడుతూ ఉన్నారు నాతో, ఇప్పుడు మత్తు ఇస్తారు కదా, ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నారు, నేను ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ కింద నాకు స్టమక్ దగ్గర వేరే డాక్టర్స్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. సో ప్రవీణ్ కాల్ చేసి, ప్రవీణ్ మనకి ఎవరు పుట్టారో తెలుసు అంటే, ప్రవీణ్కి అసలు అర్థం కాలే, ఎవరు ఫోన్ చేశారు, ఇదేమో లోపల ఉంది, ఎవరు చేశారు, నాకు ఏం మాట్లాడుతుంది, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతుంది, ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు సర్జరీ అని అడుగుతున్నా, నీకు అసలు సర్జరీ అవుతుందా ఏంటి అనేది ప్రవీణ్కి అర్థం కాలేదు. సో అది స్టోరీ మాత్రం చాలా బాగా జరిగింది. ప్రవీణ్ ఎత్తుకోవడం కూడా చాలా భయపడ్డాడు అనమాట, మమ్మీ ఎత్తుకుంది ఫస్ట్. సో దాని తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో ఉన్నంత వరకు నాకు 24 hours ఐసీయూలో పెట్టారు కదా మాకు సిజేరియన్ అయిన తర్వాత, యూరిన్ బ్యాగ్ అది పెట్టి, సో ఆ స్టిచెస్ అవన్నీ కూడా. ఆ ఐసీయూలో ఉన్నప్పుడు కూడా నాకు అసలు నిద్ర పట్టగా అరిచేసేదాన్ని అనమాట, తీసుకురండి నేను చూడాలి బేబీని చూడాలని. సో అప్పుడు మా డాడీ ఒక డైలాగ్ వేశారు కదా, చెప్పు. మా డాడీ ఐసీయూ బయట నించొని డెలివరీ అయినప్పుడు మా డాడీకి ఒక హ్యాపీనెస్ ఏంటంటే అబ్బాయి పుట్టాడని. సో సీరియస్లీ అంటే మేమిద్దరం ఆడపిల్లలు, నేను అక్క ఆడపిల్లలు కాబట్టి మా డాడీకి మగపిల్లల మీద ఉంటుంది ఆబ్వియస్లీ. మన వాళ్ళు అంటే ఇప్పుడు మా డాడీ ఎవరు కావాలనుకుంటున్నావు అంటే, డాడీ ఎవరు అనుకుంటున్నావు, ఆడపిల్లే పుడుతుంది, నీకు ఆడపిల్లే పుట్టాలని చెప్పేసి మా డాడీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. బట్ ఫస్ట్ది అయితే మ్యాక్సిమం మా అక్కకైనా నాకైనా కొడుకు పుట్టాలని మా డాడీకి బాగుంటుంది అనమాట, మేము ఇద్దరం ఆడపిల్లలు దాని మీద. సో మా డాడీ ఏమన్నారు డైలాగ్, నువ్వు బెడ్ మీద పడుకున్న ఐసీయూలో మీ డాడీని అడిగారు ఎక్కడ ఉంది ఐసీయూ అంటే ఎక్కడ అని తీసుకెళ్ళాలంటే, మీ డాడీ నేను వెళ్ళాం అనమాట. అద్దం నుంచి ఇలా చూసి చిన్నపిల్ల అండి, ఈ చిన్నపిల్లకి ఇంకొక చిన్నపిల్లడు వస్తాడండి, మా డాడీ బంగారు ఎలా చూసుకుంటుందో. ఆ డైలాగ్ ప్రవీణ్కి బాగా గుర్తు అనమాట. మా డాడీకి ఏంటంటే నేను ఎంత ఇదైనా సరే చిన్నపిల్లలా కనబడతాను, మా డాడీకి బాగా అటాచ్మెంట్ అనమాట. సో స్టోరీ అయితే ఇది, వీడియో అలా లెంత్ వెళ్ళిపోతుంది, ఎంత టైం ఉంటుందో తెలీదు. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా. అండ్ బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది అసలు అంతవరకు ఆలోచించేంత మేము అనుకోవట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జీర్ణించుకోవాలనుకుంటున్నాం, ఫస్ట్ ఈ న్యూస్ని జీర్ణించుకొని కొంచెం హడావిడి చేయకుండా, ఓవర్ ఎక్సైట్ అవ్వకుండా కామ్గా పోదాం అనుకుంటున్నాం. హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను డాక్టర్ని అడిగా, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది కదా మ్యామ్, నేను క్యారీ చేయగలనా, అండ్ వెయిట్ ఇంత ఉన్నాను కదా క్యారీ చేయగలనా అని అడిగినప్పుడు, నీకన్నా వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అవుతారు, ఇప్పుడు నువ్వు న్యాచురల్గానే కన్సీవ్ అయ్యావు కదా, అదేం ప్రాబ్లం కాదు, కాకపోతే వెయిట్ గెయిన్ అవ్వకుండా ట్రై చెయ్యు, అలాంటప్పుడు నీకు కొంచెం ఈజీ అవుతుంది ఏదైనా సరే. ఏముంది ఇప్పుడు సిజేరియన్ అయింది కదా, ఫస్ట్ సిజేరియన్ కదా మనకి, ఫస్ట్ మనది హిస్టరీ అంతా తీసుకుంటారు కదా, సెకండ్ది నువ్వు హెల్తీగా అన్నీ ఉంటాయి కానీ నార్మల్ అయ్యేదని కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా నువ్వు చూసుకో, కాంప్లికేషన్స్ రాకుండా చూసుకో అని చెప్పేసి అన్నారు అనమాట. చాలా సంతోషంగా ఉన్నా. ప్లస్ నేను ఎప్పుడూ ఒక సిబ్లింగ్, ఒక తమ్ముడు కానీ ఒక చెల్లి కానీ ఉండాలనుకున్నాను. మరి ఎప్పుడు అమ్మకి కానీ నాకు కానీ ఎప్పుడు చెప్పలేదు నువ్వు? ఏమో చెప్పలేదు. ఇప్పుడు వీడు ఎలా ఎమోషనల్ అయ్యాడు? వీడు యాక్చువల్గా మేము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంట్లో చూసుకున్నప్పుడు వాడు ఇంకా లేవలేదు. దట్టు మేమే ఇంకా నమ్మలేనప్పుడు వీడి చిన్నపిల్లడికి వీడికి ఏం అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా మేము ఏమనలే. గబగబా వీడు ఏమనుకున్నాడంటే, అప్పుడప్పుడు నాకు ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు లేదంటే బాగాలేనప్పుడు సడన్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్తాం కదా, అలా వెళ్తాం అనుకున్నాడు తప్ప వీడు కూడా అప్పుడే లేచాడు అనమాట. అప్పుడు సడన్గా అలా లేచి వాడి పని వాడు ఏదో చేసుకుంటున్నాడు, ఫ్రెష్ అవుతున్నాడు, అలా చదువుతున్నాడు. సో మిట్టు ఉండమ్మా అని చెప్పేసి వీడిని తీసుకెళ్ళా హాస్పిటల్కి. మేమిద్దరమే వెళ్ళొచ్చేస్తాము అని చెప్పేసి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు చెప్పాం వీడికి ఎలా చెప్పాలి కూడా మాకు అర్థం కాలేదు. వాడు ఏమని ఫీల్ అవుతాడు, ఏం చెప్పాలి, ఇప్పుడు మీకు చెప్పే ముందు మేము ఎలా అయితే ఆలోచించాం
అలా ఏం చెప్పాలనేది అర్థం కాలేదనమాట. సో నీకు చెల్లి తమ్ముడు వస్తారు మిట్టు, ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారంటే వాడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు అనమాట. అంటే వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు వేరే పిల్లల్ని చూసి సిబ్లింగ్ ఉండాలి, ఇలా ఓన్ సిబ్లింగ్ ఉండాలి అలా ఇలా అని చెప్పేసి. సో అదంతా కూడా వాడు బర్స్ట్ అయిపోయాడు అనమాట. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. నేను అనుకోలే అంత ఎమోషనల్ అవుతాడని చెప్పి. అండ్ దట్టు ఇంతలాగా సిబ్లింగ్ కావాలనుకుంటున్నాడని కూడా నేను ఎప్పుడు అనుకోలేదనమాట. సో ఎవరికైనా అనిపిస్తుంది అనుకోండి, బట్ వాడు అంత దీనిగా అనుకుంటున్నాడు. మాకు కూడా ఎప్పుడు వాడు షేర్ చేసుకోవాలి సిబ్లింగ్ ఉంటే బాగుండు అది ఇది అని చెప్పి. ఎప్పుడో జస్ట్ నార్మల్ జోకులు వేసుకుంటున్నప్పుడు ఏదేదో అనుకుంటున్నాం, కానీ మేమే అసలు అనుకోలేదు కదా. అనుకోలేనప్పుడు వాడు ఎలా అనుకుంటాడని మేము అనుకుంటాం. సో అది ఏం మాట్లాడు మాట్లాడడానికి ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను. సిబ్లింగ్ వస్తే ఫస్ట్ నేనే ఎత్తుకుంటా అని చెప్పాను అమ్మకి. క్యూట్ చేతిలో పడితే బేబీ క్యూట్ ఉంటుంది. ప్లస్ నేను అనుకుంటా ఉన్నాను, నిజమైంది. ఏంటి? ఓకే, సిబ్లింగ్ కావాలన్నా కూడా నిజమైంది. ఓకే. ఏ సిబ్లింగ్ కావాలి నీకు? గర్ల్. చెల్లి కావాలా? చెల్లి పుట్టకపోతే బాయా? ఎవరైనా పర్లేదా? ఎవరైనా పర్లేదు. ఓకే. చెల్లె అని ఏం లేదుగా? చెల్లెనే లేదు, తమ్ముడు. చెల్లె కావాలి. ప్రవీణ్ అంత బ్లైండ్గా అనుకున్నట్టు తెలుసా, ఆ పాపే కావాలి పాపే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేటప్పుడు మాకు మెయిడ్ వచ్చేది. మెయిడ్కి 3 పిల్లలు, అందులో చిన్న పిల్ల, ఒక పిల్ల ఆడపిల్ల అనమాట. ఆమె ప్రతిరోజు ఆ పిల్లని తీసుకొచ్చేది. ఆ పిల్ల ఏంటంటే కొంచెం పాలు తాగే పాప అని పిల్లలు అనమాట. గజ్జలు కట్టుకొని అటు ఇటు తిరిగేది. ఆ పిల్లని చూసినప్పుడల్లా మేము బాగా ఇదే ఇవ్వాళ్ళం. అలా తిరుగుతున్నప్పుడు ఆ పిల్లకి ఏదైనా ఆఫర్ చేయడం కానీ, పాలు ఇవ్వడం కానీ, ఇలా అన్నీ చేసేవాళ్ళం. ఆ పాప బర్త్డేకి కేక్ ఇంట్లో తయారు చేసేవ్వడం, ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. సో అలాగా ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్ల అంటే బాగా ఇదే అయిపోయింది. బట్ ఎంతమంది మనం ఆడపిల్లలు చూసినా మనదంటూ ఆడపిల్ల అనేది ఉండాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ దేవుడు ఇవ్వలేదు, మనం ఏం చేయగలం అన్నట్టు కూడా అనిపిస్తుంది కదా. సో మనం అది ఫోర్స్గా చేయలేము. ఇన్కేస్ ప్రెగ్నెన్సీ కూడా నిజంగా ట్రై చేసినా సరే ఆడపిల్ల పుట్టాలనే రూల్ లేదు కదా. నేను కొంటాను, నేను క్లాత్ తీస్తాను, అమ్మ కుట్టిస్తాను. తర్వాత హాస్టల్ గురించి ఏం చెప్పు నాకు? చెప్పు హాస్టల్ గురించి ఏం చెప్పు. నాకు కూడా గుర్తులేదు. హాస్టల్ అంట నెక్స్ట్ ఇయర్ నుంచి, ఈ ఇయర్ హాస్టల్లో ఏమన్నాడు, నెక్స్ట్ ఇయర్ నుంచి హాస్టల్ నుంచి తీసుకొచ్చేయాలంట. ఎందుకు తెలియక ముందు 6th క్లాస్లో కూడా ఉండిపోదాం అనుకుని, తెలిసినాకి 5th క్లాస్ మాత్రం ఉంటాను. అయితే నెక్స్ట్ ఇయర్ అంటే తీసుకొచ్చేయమంటున్నాడు. ఎందుకు అంటే బాండింగ్ ఉండదు మా ఇద్దరి మధ్య. వాడు ఎంత మెచ్యూర్గా చెప్పాడంటే, నేను 6th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు అక్కడ ఉండిపోతే ఏదో ఒక ఇంటికి వస్తానే ఎవరైనా అడిగితే బాధపడవా? నార్మల్గా ఆ సంగతి తర్వాత. ఇప్పుడు నేను కన్సీవ్ అవుతానని తెలిస్తే నేను హాస్టల్లో, నాకు అది అర్థం కదా, హాస్టల్లో వేసిన తర్వాత కదా కన్సీవ్ అయ్యాను నేను. అలా హాస్టల్లో వెయ్యం కదా. ఇప్పుడు నేను కూడా 5th క్లాస్లో ఉన్నాను అనుకున్నాను. దాని తర్వాత 6th క్లాస్లో నేను అనుకున్నాను 6th క్లాస్ 10th క్లాస్ వరకు ఉండిపోదామని. దాని తర్వాత అమ్మది తెలిసాక 5th క్లాస్ ఒకటే ఉంటాను. 6th క్లాస్ వచ్చేస్తాడంట, డే స్కాలర్ కింద జాయిన్ అవుతాడంట. ఎందుకు అంటే పుట్టిన పిల్లలకి ఎవరు పుట్టే వాళ్ళకి నాకు బాండింగ్ ఉండాలి కదా. మళ్ళీ నేను 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉండిపోతే తనకి నాకు బాండింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి వాడి అది కరెక్టే. బట్ అంటే వాడి ఉద్దేశం బట్ట కరెక్టే. బట్ చూద్దాం ముందు ఏదో ఎందుకంటే మేము హాస్టల్లో వేయడమే చాలా ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా వేసాం. 3 చాక్లెట్స్ కొన్నాను. ఎందుకు? మేము ఇద్దరం కొట్టేసుకుంటాం తెలుసు. నేను వీటి చిన్నపిల్లలా కొట్టుకుంటాను. అందుకే ప్రవీణ్ ఏం తెచ్చారు 2 తెస్తారు. 2 బిస్కెట్లు, 2 చాక్లెట్లు, 2 ఐస్ క్రీమ్లు. సో ఇద్దరు పిల్లలు 2 ఒకలాంటి వేయాలి. డిఫరెంట్ కూడా కావాలన్నట్టు. సో నెక్స్ట్ వీఆర్ హ్యాపీగా అనౌన్స్ లైక్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మనం ఇంకొక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవడానికి మా ఫ్యామిలీలో. నెక్స్ట్ ఇయర్ అమ్మకి కూర్చొని ఇంకొన్ని కూర్చోబెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మేము అలా చాందీకి మెయిన్ చాందీ హెల్తీగా ఉంటే చాలు. బేబీ కూడా అమ్మ హెల్తీగా ఉంటే బేబీ హెల్తీగా ఉంటుందమ్మా.
అదనమాట. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, ఇన్ కేస్ మీరు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే కనుక. అండ్ మీ ఆల్సో ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా ఉండాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇప్పటి నుంచి నచ్చినట్లయితే ప్రతి విషయం కూడా లైక్ ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. మీ సజెషన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ని తన షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.